నా పేరు శ్రీదేవి. మాది నల్గొండ. నేను కంప్యూటర్ సైన్స్ చేశాను. నేను హీరోయిన్‌లా ఉంటాను అని మా ఊర్లో అమ్మాయిలు అసూయ పడేవాళ్ళు. అబ్బాయిలు నా వెంటే పడేవారు. కానీ నేనెవరికీ యెస్ చెప్పలేదు. ఎందుకంటే నా లవ్ అంటే నాకంత నమ్మకం లేదు. నా మొదటి ముద్దయినా, మొదటి రాత్రైనా మా ఆయనకే. అందుకే నేనెవరిని ప్రేమించలేదు. నాకు అక్క ఉంది. తను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మా అక్క పనిచేస్తున్న ఆఫీస్ వాళ్ళు ఆన్‌లైన్‌లో నా ప్రొఫైల్ చూసి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశారు. నాకు కాల్ లెటర్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వచ్చింది. నేను కూడా ఆనందపడి మా అక్కకు ఫోన్ చేసి విషయాన్ని చెప్తే, సరే నువ్వెప్పుడు వస్తావు చెప్పు, బావని స్టేషన్కి పంపుతాను అంది. మా అక్క వాళ్ళ ఆఫీస్లో అతన్ని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంది. బావ ఎలా ఉంటాడు అని అడిగాను. ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టింది. మా బావని చూస్తే నాకు కళ్ళు పట్టలేదు. నాలాంటి దానికే ముద్దు పెట్టేయాలనిపించింది. వెంటనే నేను హైదరాబాద్ బయలుదేరాను. నేను రిసీవ్ చేసుకోవడానికి మా బావ వచ్చారు. నన్ను ఎక్కడ అని వెతుకుతున్నారు. ఒకసారి చూస్తే చాలా మర్చిపోలేని ముఖం మా బావది. నేను గుర్తుపట్టి బావా బావా అని పిలిచాను. ఓ నువ్వేనా అంటూ నా చేతిలో బ్యాగ్ తీసుకుని కార్ డిక్కీలో బ్యాగ్ పెట్టేసేసి కార్ ఎక్కమన్నారు. నేను బ్యాక్ డోర్ తీసి ఎక్కబోతున్నాను. అంతలో మా బావ ఏమి నీ డ్రైవర్ అనుకుంటున్నావా, ముందు కూర్చో అని డోర్ తీశారు నవ్వుతూ. సరే అని ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. కారు నడుపుతూ నాకు సారీ చెప్పారు. తర్వాత కంగ్రాట్స్ అని కూడా చెప్పారు. ఎందుకు అని అడిగాను. నేను నిన్ను గుర్తుపట్టలేదు, తర్వాత మా ఆఫీస్లో నీకు జాబ్ వచ్చినందుకు అని చెప్పారు. అలా ఇంటికి చేరుకున్నాం. మరుసటి రోజు ముగ్గురం కలిసి ఆఫీస్కి కారులో బయలుదేరాం. జాబ్లో జాయిన్ అయ్యాను. నన్ను మా బావ టీంలో వేశారు. అలా రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా అక్క గురించే మాట్లాడేవారు. తన మీద చూపే ప్రేమ, కేరింగ్ చూసి నాకు బావ మీద సరిగమప అనిపించేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ప్రాజెక్ట్ పని ఎక్కువగా ఉండటంతో బావ నేను నైట్ వర్క్ చేయవలసి వచ్చింది. ఆ రోజు నా పక్కనే ఉండి నాకు డౌట్స్ వచ్చినప్పుడు నా చేతి మీద నుంచి తన చేతిని పెట్టి చూయిస్తూ ఉండేవాళ్ళు. అలా ఉండేటప్పుడు తన ఫేస్ నా ఫేస్కి దగ్గరతో ఉండటంతో తన నుంచి వచ్చే స్మైల్కి నా మదిలో సరిగమలు మోగేవి. మా అక్క సడన్గా ప్రాజెక్ట్ పనుల మీద నేను చెన్నై వెళ్తున్నాను, నువ్వు బావకు చెప్పు అని చెప్పింది. బావకి అక్క చెన్నై వెళ్ళిందని నేను చెప్పలేదు. ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి అక్క చీర కట్టుకుని మా ఇద్దరికి నేను కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. అంతలో బావ వచ్చి 2 చేతులతో నన్ను చుట్టేశారు. నా మెడ మీద ముద్దుల వర్షం కురిపించారు. నేను తమ్మకంతో హా బావా అని మూలిగాను. అలా చేస్తూ ఉంటే నాకు విడిపించుకోవాలనిపించలేదు. కానీ బావ నేను శ్రీదేవిని అని చెప్పి విడిపించుకున్నాను. బావ ఓ నవ్వి ఆశ్చర్యపోయి, సారీ నేను మీ అక్క అనుకున్నాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయారు. నేను ఫుడ్ ప్రిపేర్ చేసి తనని పిలుద్దామని బెడ్రూమ్ డోర్ తీసి పిలిచాను. వస్తున్నాను అని చెప్పి బావ కిందకి వచ్చేశారు. భోజనం చేసేటప్పుడు తను నా వైపు చూస్తూ, మీ అక్క కన్నా నువ్వే వంట బాగా చేశావు అని చెప్పారు. థ్యాంక్స్ బావా అని చెప్పాను. ఇద్దరం కొంతసేపు హాల్లో టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ అక్క చెల్లె వెళ్ళిన విషయాన్ని చెప్పాను. సరే గుడ్ నైట్ చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళం వెళ్ళి నిద్రపోతున్నాం. కానీ నాకు నిద్ర రావడం లేదు. బావ చేసే పనులు మాటలు గుర్తుకు వస్తూ మదిలో సరిగమలు మ్రోగుతూ ఉన్నాయి. అంతలో శ్రీదేవి అని పిలిపోయి బయటకు వెళ్ళి చూస్తే బావ ఏంటి బావా అని అడిగేలోపు నా చేతిలో గిఫ్ట్ బాక్స్ పెట్టి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పారు. టైం చూస్తే 12 అయింది. థ్యాంక్స్ బావా అని చెప్పి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఐఫోన్. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. దాంతో నాకు డౌట్ వచ్చి చెక్ చేశాను. కన్ఫర్మ్ అయింది నేను తల్లి అవుతున్నాను అని. అయితే ఈ విషయాన్ని అక్కకి ఎలా చెప్పాలి అనే ఆలోచనలో ఉండగా కొద్ది రోజుల తర్వాత అక్క నాతో మాకు పెళ్ళయ్యి 3 years అయింది, పిల్లలు కలగడం లేదు, అన్ని హాస్పిటల్స్ తిరిగాము. కానీ డాక్టర్స్ నాకు చెక్ చేసి నాలో ప్రాబ్లం ఉందని చెప్పడంతో బావ పిల్లల కోసం వేరే పెళ్ళికి చేసుకుంటాను అని అంటున్నారు. బావ అలా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను చేసుకుంటే మంచిదనిపించింది. నువ్వు బావని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఆలోచించి నువ్వు చెప్పు, నేను అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను అని అంది. నేను అన్నీ ఆలోచించి సరే అక్క అంటే నాకు కూడా ఇష్టమే, కానీ నువ్వు వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు నీ మాట వింటారా, ఒప్పుకుంటారా అని అడిగాను. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు నాకు తెలుసు, అందుకే నేను ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్పింది. నాకు ఒక సెకండ్ గుండె ఆగిపోయింది. ఏంటక్క ఆ ప్లాన్ అని అడిగాను. అదే నీకు ఆన్లైన్లో ఇంటికి కాల్ లెటర్, మా ఆఫీస్లో జాబ్ వచ్చేటట్టు చేయడం, నిన్ను బావని విడిచిపెట్టి చెన్నై వర్క్కి వెళ్ళడం, ఇవన్నీ నా ప్లాన్.
ఇప్పుడేం చేస్తావు అని అడిగాను. ఏం లేదు, ఇద్దరం వెళ్ళి అమ్మ, నాన్న కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుదాం. అలా ఒప్పుకోకపోతే నువ్వు తల్లివయ్యావని చెప్దాం. అలా అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని చెప్పింది. మా ఇద్దరం కలిసి విషయానికి వాళ్ళతో చెప్పాము. వాళ్ళు మేమిద్దరమే కాబట్టి ఒప్పుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసి మా ఇద్దరికి పెళ్లి చేశారు. అప్పటి నుండి బావ అక్కడికి నాకు ఇద్దరికి సరిగమలు నేర్పుతున్నారు. నాకు పాప, బాబు, ఇద్దరు పిల్లలు. వారితో చాలా సంతోషంగా ఉన్నాను.